ఏపీలో అటు సొంత మీడియా ఇటు తర్వాత ఏదైతే తనకు సొంతంగా ప్రచారం బాకా ఊదే మీడియాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా ప్రజాసొమ్మును దోచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట మరో 50 కోట్లు కావాలంటే హుటాహుటిన జీవో ద్వారా మరో 20 కోట్లు కూడా ఇప్పటికిప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూద్దాం, అటు సొంత మీడియాకు ఇటు బాకా ఊదే కూలీ మీడియాకు జనం సొమ్మును దోచిపెడుతున్నారు. అసలు లక్ష్యాలు ఉద్దేశాలు ఏవైనా జగన్ కు భజన చేయడం, వైసీపీకి బాకా లూదడం, ప్రత్యర్థులను ట్రోల్ చేయడం కోసమే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ గా పేరొందిన వారందరికీ ఈ సంస్థ ద్వారానే జీతాలు ప్రకటనల రూపంలో సొమ్ములు అందుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు పంచిపెట్టారు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున ధాటిగా పేటీఎం బ్యాచ్ మరింత కష్టపడాల్సి ఉంది అని మళ్లీ జనం సొమ్ముకు టెండర్ పెట్టారు. ఇక తమకు మరో 40 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీడీసీ వీసీ ఎండీ ప్రభుత్వాన్ని అడగడమే ఆలస్యం. 20 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. దీనిపై జీవో కూడా వచ్చేసింది. అంటే డిజిటల్ మీడియా కార్పొరేషన్ కు 120 కోట్ల రూపాయలు దారపోశారు అన్నమాట. అంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఏం ఒరగబెట్టిందో చూద్దాము అంటే మచ్చుకు ఒక్క మేలు కనపడదు. టీడీపీ హయాంలో ప్రభుత్వ శాఖలకు కంటెంట్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు అవసరమైన సమాచారం, సదస్సులు, సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశాల వివరాలను కంటెంట్ కార్పొరేషన్ అన్ని శాఖలకు అందించేది. దీన్నే 2020లో జగన్ డిజిటల్ కార్పొరేషన్ గా మార్చేశారు. ఇక దీని ద్వారా అన్ని జిల్లాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని 2021లో ప్రకటించారు. ఇప్పటిదాకా కడపలో నమూనా డిజిటల్ లైబ్రరీ మాత్రమే ఏర్పాటు చేశారు. అంతకు మించి ఒక్క అడుగు పడలేదు. మరి 100 కోట్ల డబ్బును డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తున్నట్లు? ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో సుమారు 150 మంది పనిచేస్తున్నారు. ప్రతి నెల వీరికి 30,000 రూపాయల నుంచి 1,50,000 దాకా చెల్లిస్తున్నారు. వీళ్లకు ఇచ్చేది జనం డబ్బులు, చేయించుకునేది సొంత పని. జగన్ భజన చేయడం, విపక్షాలపై బురద జల్లడం, విపక్షాలను సమర్థించే వారిని ట్రోల్ చేయడం, దీంతో పాటు కూలీ మీడియాలా పనిచేసే యూట్యూబ్ ఛానళ్లకు కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారానే డబ్బులు అందుతాయి. జగన్ కు బాకాలూదే ప్రైవేటు వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు యాడ్స్ రూపంలో కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారు. నిజానికి వైసీపీ సోషల్ మీడియా, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ రెండు కలగాపులగంగా కనిపిపోయాయి. అక్కడ పనిచేసే వారే ఇక్కడ పనిచేస్తారు. జగన్ సొంత మీడియా ఉద్యోగులు కొందరు సమాచార, పౌర సంబంధాల శాఖలో పాగా వేసినట్టు బలమైన ఆరోపణలున్నాయి. వీళ్లు కూడా ప్రభుత్వ ధనం తీసుకుంటూ రోత పత్రిక కోసం పనిచేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థ అయిన డిజిటల్ కార్పొరేషన్ ను పూర్తి స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేసే వారితో నింపేశారనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నేపథ్యంలో జగన్ భజన, విపక్షాలపై ట్రోలింగ్ మరింత దూకుడుగా చేయాల్సి ఉంటుందంటూ ఇటీవల డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది జీతాలు బాగా పెంచారు. చెల్లింపులు పెరగనున్న నేపథ్యంలోనే 40 కోట్ల రూపాయలు కావాలని కోరినట్లు తెలిసింది. ఇక ఏడాది డిజిటల్ కార్పొరేషన్ కు ఇచ్చిన 100 కోట్లలో 18 కోట్ల రూపాయలు సమాచార శాఖ పంపిన బిల్లులు చెల్లించడం కోసం వాడినట్లుగా జీవోలో చెప్పారు. ఈ బిల్లులు వైజాగ్ లో జగన్ సర్కార్ నిర్వహించిన GIS సదస్సు అని తెలియజేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోగా ఖర్చుల పేరుతో ఖజానా నుంచి 100 కోట్లు మాయించేశారు. సమాచార శాఖ, డిజిటల్ కార్పొరేషన్ పేరు ఏదైనా సొమ్ములు మాత్రం జనానివి, ప్రచారం మాత్రం వైసీపీకి. ఇక ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ కు అధిపతిగా నియమించారు. ఒక ప్రభుత్వ సంస్థకు అదే రంగంలోని ప్రైవేటు వ్యక్తిని అధిపతిని చేయడం అంటే ప్రభుత్వ సంస్థను అణగదొక్కడమే. వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ను పొగిడేందుకు ఏపీడీసీ ప్రైవేట్ వెబ్సైట్ నిర్వాహకులను 2022 ఫిబ్రవరిలో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ ఆహ్వానించింది. మీ వెబ్సైట్లలో ప్రభుత్వ విజయాలు ప్రచురిస్తే యానిక్ కస్టమర్ బేస్ ఆధారంగా ఫీజు చెల్లిస్తామని చెప్పింది. ఇక పదుల సంఖ్యలో వైసీపీ అనుకూల వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు కాంట్రాక్టులు ఇస్తూ
ఎంపానల్ చేసుకుంది. ఇక ప్రభుత్వ యాడ్స్ ముసుగులో ఆస్పదీయులకు ప్రజల సొమ్మును వెదజల్లుతోంది.